ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యం చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, గొప్ప తండ్రి, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని వేసినాం ప్రార్థన తండ్రి. ఆమె చదువుకుందాం. ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజవైన తమ దృష్టికిని నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పున నా కోరిక చొప్పున జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే అన్నది. అవును, అహష్వేరోషు రాజుని ఏమడుగుతుందంటే, అయ్యా నీ దృష్టికి అనుకూలమైతేనే నా కోరిక సిద్ధింపజేయ అంటున్నది. అవును, ఏం కోరిక అడిగింది ఎస్తేరు? ఏం కోరిక అడిగిందంటే, అయితే దుష్టుడైన హామానును చేపట్టడానికి తను రాజును తమ గృహంలోకి పిలవడానికి విందు తయారు చేసింది. అయ్యా నువ్వు మా ఇంటికి రా, నీ చిత్తమైతేనే నీ కోరిక, నీకు ఇష్టమైతేనే నా మనవి చొప్పున మీరు చేస్తారా అని అడిగింది. అయితే మీ చిత్తం అయితేనే, అవును, మనము యేసయ్యకి అడిగేటప్పుడు కూడా అయ్యా నీ చిత్తం అయితేనే, నీ ప్రణాళికనైతేనే నా జీవితాన్ని కట్టండి అని మనము అడగాల. ఏదే కానీ, ఏ విషయంలోనే కానీ కష్టం వచ్చినప్పుడు మనము ప్రతీకారం తీసుకోవడము, లేకపోతే ఆగ్రహం కలిగి ప్రార్థనలు చేయడం, వాళ్ళని నాశనం చేయమని ప్రార్థన చేయడం, అవన్నీ వ్యర్థమైన మాటలు. కానీ ఇక్కడ దుష్టుడైన సైతాన్ గారిని ఎస్తేరు ఎలా పట్టిస్తుంది రాజు కంటే, ఫస్ట్ రాజు దేవుడు పాదాల దగ్గరికి పోయింది. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది. అయ్యా నీకు ఇష్టమైతేనే, నీ చిత్తమైతేనే నా కోరిక తీర్చు, నీకు అనుకూలమైతేనే నా కోరిక తీర్చయ్యా అని అడిగింది. అడిగితే ఏంటి నీ కోరిక అని రాజు అడిగిండు అన్నలా. అడిగితే మనం కూడా దేవుడి దగ్గర ఏమని అడగాలంటే, అయ్యా నీకు ఇష్టమైతేనే, నీకు అనుకూలమైతేనే నా కోరిక నెరవేర్చు అని అడగాల. మనం ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా చేయాలా, యేసయ్య చిత్తానుసారంగా చేయాలా. ఎందుకంటే మనుషుల ఆలోచన చొప్పున ఎప్పుడు నడదు. మనుషులు ఇచ్చేటి అన్ని వేదన, దుఃఖము, నిట్టూర్పులు ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చేది అలా ఉండదు. ఏదైనా సంతోషంగానే ఉంటుంది. మనుషులు ఇచ్చేది అణువణువున మనకు హింస, బాధ ఉంటుంది. మనుషులను నమ్మద్దు, మనుషుల ప్రణాళికను అసలే నమ్మద్దు, మనుషుల కోరికలను నమ్మద్దు. మనుషులు ఇచ్చేది హింసిస్తారు, బాధిస్తారు, ఇతరుల హృదయాలను గ్రహించరు. వాళ్ళు మాదే కావాలా, మేము చేసిందే కావాలా, నేనే గెలవాలా, నేనే గ్రేట్ అనుకోవాలంటారు. కానీ దేవుడు అట్లా అన్నాడు. దేవుడు తన ఇష్ట ప్రకారంగా మనకు నచ్చినట్లు దేవుడు చేస్తాడన్నట్ల. అది దేవుని గొప్పతనం. ఎందుకంటే మనకి ఇష్టం లేకున్నా మనం బాధ పెట్టి ఆ పనులు చేపించే దేవుడు కాదైనా. ఎందుకంటే మనుషులు వేరు, మనుషులు ఇష్టం లేకున్నా ఏం చేస్తారు, అబ్బరకడబ్బర నా అంతా తెలియపరులేరు, ఇండ్లకించి అందులకించి మ్యాజిక్లు చేసి, జిమిక్లు చేసి అలా నిరికియాలని చూస్తారు. కానీ దేవుడు అట్లా ఇరికించాడు. దేవుడు గొప్పవాడు. ఆయన మీద ఆనుకున్నవాడిని ఎప్పుడు ఆయన వ్యర్థంగా అలా జీవితాన్ని చేయడు. నేను నమ్మినాను, నా జీవితం దేవుడు వ్యర్థంగా చేయడు. మనుషులు ఎవరైతే కుట్ర పొంది నాకు ఇష్టం లేని ప్లేస్లు, ఇష్టం లేని పంపించాలని చూస్తున్నారో వాళ్ళ ప్రణాళికలన్నీ దేవుడు తుత్తునులుగా మార్చేస్తాడని నా నమ్మిక. దేవుడు నా జీవితానికి అవి ఎప్పుడు రాని అని చెప్పిండు, ఇంకా రానియాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. మీరు కూడా అలానే దేవునికి ప్రార్థన చేయండి. అయ్యా నీ చిత్తం, నీ ప్రణాళిక. దేవుడు జ్ఞాన దృష్టితో చూస్తాడు. ఎంత పాపి అయినా ఆయన జ్ఞాన దృష్టితో చూస్తాడు. కానీ ఒక మనిషిని అప్పటికప్పుడు హింసించి చంపేయాల, నా దృష్టి కావాలని అనుకోడు దేవుడు. దేవుడే అనుకోడు ఈ రోజులలో. కానీ మనుషులు మాత్రం చంపాలని అలా ట్రై చేస్తారు. మాదే జరగాల, మాదే నెరవేర్చబడాలని. అందుకొరకే ఎప్పుడు మనుషులను నమ్మద్దు, ఏ సేవకుని కూడా నమ్మద్దు. నమ్ముకునేది దేవుడు. మనం మోకరిస్తే ఆయన మనకు చూపెడతాడు. మనం మోకరిస్తే మనకు ఆయన బయలుపరుస్తాడు. మనం మోకరిస్తే మంచి చెడు మనకు ఆయననే బయలుపరుస్తాడు. ఆయన మనకు సేవకుడికే చెప్తాడు, మనకు చెప్పడు. ఆయన
చిత్తానుసారంగానే జరిపిస్తాడని ఎప్పుడు నమ్మద్దు. మనము స్వయంగా దేవుని దగ్గర మోకరించి అడగాల. ఆయన చిత్తమైన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు మన పట్ల ఏంటి అని అడగాల. ఆయన చిత్తమును మన ఇష్టంగా ఇస్తాడు. ఆయన మన కోరికను ఆయన ఇష్టంగా ఇస్తాడు. ఆయన ప్రతి మనిషిని జ్ఞాన దృష్టితో చూస్తాడు. ఆయన గొప్ప దేవుడు. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.